మత్తయి రాసిన సువార్త కొత్త నిబంధనలో మరి ప్రారంభ సువార్త పుస్తకంగా మనం చూస్తూ ఉన్నాం. 4 సువార్తలు ఉన్నాయి, 4 సువార్తికులు మరి ఒక్కటే సువార్తను రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4 సువార్తలలో యేసుక్రీస్తు వారి పరిచర్య మనకు కనబడుతుంది. ఆయన జననము, ఆయన జీవితము, ఆయన చేసిన బోధలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన శ్రమ, ఆయన తీర్పు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఈ సంగతులు మత్తయి రాసిన సువార్తలో, మార్కు రాసిన, లూకా రాసిన, యోహాను రాసిన సువార్తలో మనం చూస్తాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మనం చదువుకున్న ఈ లేఖన భాగం ఏంటి అనంటే, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం చదువుకున్నాం. ఎన్ని వచనాలు చదువుకున్నాం? 3 వచనాలు చదువుకున్నాం. మత్తయి రాసిన సువార్తలో అలాగనే వరుస క్రమంలో కూడా కొత్త నిబంధనలో మొదటిదిగా మనం చూస్తూ ఉన్నాం. వినండి, ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు మనం పెట్టుకోవచ్చు. మొదటి అధ్యాయం వంశావళి, 2వ అధ్యాయం యేసుక్రీస్తు జననం, 3వ అధ్యాయం బాప్తిసం ఇచ్చే యోహాను బోధ, 4వ అధ్యాయం యేసు ప్రభు వారి శ్రమ పొందుట, సువార్త ఆరంభం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం. మళ్ళీ చెప్తాను, చదువు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక మంచి డైరీ ఉండాలి, మంచి పెన్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి, బైబిల్ ఉండాలి. అర్థమవుతుందా? తర్వాత మీరు ప్రిపేర్ చేసుకోండి. చెప్పిన వాక్యము, ఆ రెఫరెన్సు, ఆ రోజు, ఆ అంశము రాసుకొనుట అది మీకు మేలుకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం ఏంటి? వంశావళి. 2వ అధ్యాయం ఏంటి? యేసుక్రీస్తు వారి జననం. 3వ అధ్యాయం ఏంటి? బాప్తిసం ఇచ్చే యోహాను బోధ, యేసు ప్రభు వారు బాప్తిసం పొందుట. 4వ అధ్యాయం ఏంటి? ఆయన శోధించబడుట, ఆయన రాజ్య సువార్త ప్రారంభం. 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగ ప్రారంభం. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం. 8వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. 5వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? 5వ అధ్యాయం మొదటి వచనం, 5వ అధ్యాయం మొదటి వచనం. ఆయన ఆ జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, వినండి చాలండి, ఆ జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధించ ఆరంభించెను. అంటే 5వ అధ్యాయంలో ఎక్కడికి ఎక్కాడు? కొండ ఎక్కాడు. 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇప్పుడు 8వ అధ్యాయం మొదటి వచనం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, చూసారండి, కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు. మొదటి అధ్యాయం వంశావళి, 2వ అధ్యాయం యేసు ప్రభు వారి జననం, 3వ అధ్యాయం బాప్తిసం ఇచ్చే యోహాను బోధ, యేసు ప్రభు వారు బాప్తిసం పొందుట, 4వ అధ్యాయం యేసు ప్రభు వారు శోధించబడుట, ఆయన రాజ్య సువార్త ప్రారంభం. 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగ ప్రారంభం. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. నేటి దినాలలో మహా మేధావులు అనబడిన వారు చరిత్ర చెప్తా ఉంది. ఈ 3 అధ్యాయాలు చదివేవారు అని చెప్తా ఉంది. కొండ మీద ప్రసంగంలో ఉన్న సంగతులు చదివేవారు, వాటిని గురించి ఆలోచించేవారు, వాటిని గురించి కూడా వారి సొంత మాటల్లాగా పలికేవారు మనం గమనించగలం. ఆలోచన చేయాలి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పెను. పిల్లారా గమనించాలి, నీకిష్టమైతే నన్ను చెప్పండి శుద్ధినిగా చేయగలవని చెప్పాను.
ప్రభు ఏం చెప్పాడు ఆ మాట చూడండి, ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? అందుకు ఆయన చెయ్యి చాచి వాణ్ణి ముట్టి నాకిష్టమే. అమ్మా చూసారా, నీకిష్టమైతే అని ఈ వ్యక్తి అన్నాడు. ప్రభు అన్నాడు నాకు కూడా ఇష్టమే అన్నాడు. ఈ రాత్రి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట నీకిష్టమైతే. అంశం పేరేంటి? నీకిష్టమైతే. మీ అందరికి ఇష్టమైతేనే గుర్తుపెట్టుకోండి మాట. నా మాట అర్థమైందా? గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇష్టం ఉండాలి. నీకిష్టమైతే, నీకిష్టమైతే దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథంలో ఎంత చక్కగా ఈ మాటను మనం చూస్తున్నాం. ప్రభు దగ్గరికి వచ్చాడు, మోకరించి ప్రభు పాదాలు పట్టుకున్నాడు, ప్రభువుకు ముక్కి, ప్రభువా నీకైనా ఇష్టమైతే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు అంటున్నాడు. అంటే నేను బాగులేను, నా పరిస్థితి బాగలేదు, నేనంటే ఇష్టపడని వారు చాలామంది ఉన్నారు. నీకైనా ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఎవరైతే తనను శుద్ధి చేయగలడో, ఎవరైతే తనను బాగు చేయగలడో ఆ వ్యక్తి ఆ ప్రభు దగ్గరికి వచ్చాడు, మోకరిచ్చాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. నా కుమారుడా నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఏమో వినండి, చాలా జాగ్రత్తగా గమనించండి. కుష్టి వ్యాధి కలిగిన వారిని మనం గమనిస్తూ ఉంటాం కదా, ట్రైన్లలో, ఆయా జనసంచరణ ఉన్న ప్రదేశాలలో, ఆయా గ్రామాలలో. వినండి, వారు పైసలు అడుక్కుంటూ ఉంటారు. కుష్టి వ్యాధి కొన్ని రకాలుగా ఉన్నట్టుగా మనం గమనించగలం. కాళ్ళు చేతులు అన్నీ కూడా లేకుండా ఉండేది ఒక రకమైనది. రెండో రకమైనది కాళ్ళు చేతులు వేళ్ళు, కొన్ని వేళ్ళు ఉండవు, రక్తం నీరు కారుతూ ఉంటుంది, అది ఒక టైపు. ఇంకొక విధానం మనం చూడగలం, శరీరం అంతా అది ఒక రకమైన పరిస్థితిలో వారు ఉంటారు. నాటి దినాలలో వ్యాధి కుష్టి వ్యాధి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ వ్యాధి కలిగిన వ్యక్తి ఇలా అంటున్నాడు ప్రభుతో, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. ఎందుకు అన్నాడు అని అంటే, ఇట్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఊరిలో ఉండడానికి వీల్లేదు. ఎందుకు అనంటే తనకున్న వ్యాధిని బట్టి ఊరి బయట ఉండాలి. చూస్తారా మాట, లేవియాకాండములోనికి రండి. లేవియాకాండం 13వ అధ్యాయం 45వ వచనం చదువుతారా? బ్రదర్ మీరు చదవండి, చదవండి. 13వ అధ్యాయం 45వ వచనం, లేవియాకాండం. కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవని, తల విరబోసుకొనవని, తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను బిగ్గరంగా పలకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగా నివాసం చేయవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండాలి. ఏమ్మా ఎక్కడ ఉండాలి చెప్పండి? వాడు ప్రత్యేకంగా ఉంటాడు. వాడి నివాసము ఎక్కడ ఉంటుంది చెప్పండి? పాలెమునకు వెలుపల ఉంటుంది. ఊరి బయట ఉంటాడు, ఊరి బయట ఉంటాడు. వినండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ తను ఊరిలోనికి రావాలంటే ఎలా రావాలి? ఎలా రావాలి? అక్కడ చెప్పాడు, బట్టలు తల విరబోసుకోవాలి, బట్టలు చించుకోవాలి, పై పెదవిని చేతో కప్పుకోవాలి. నేను అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడని కేకలు వేస్తూ రావాలి. ఊరిలోకి ఎందుకు వస్తాడు? తన కుటుంబ సభ్యులు, ఊరిలో ఒక ప్రదేశం ఉంటుంది, ఆ ప్రదేశం లేదా ఒక ప్లేసులో ఒక పాత్ర ఉంటుంది, ఆ పాత్రలో భోజనం పెట్టేవాళ్ళు. ఆ భోజనం తీసుకెళ్ళడానికి తను వచ్చేవాడు. తను వచ్చేటప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఎవరు ఉండడానికి వీలు. కారణం ఏంటంటే అది అంటువ్యాధి.
వాడు ఊరి బయట ఉన్నాడు. ఊరిలోనికి రావాలంటే ఎలా రావాలి? తల విరబోసుకోవాలి, బట్టలు చించుకోవాలి, అపవిత్రుడని కేకలు వేయాలి. వాడు ఎందుకు అరవాలి అలా? తనకున్న వ్యాధిని బట్టి. ఎలా చెప్తా అమ్మా, వాడు ఊరి బయట ఎందుకున్నాడు చెప్పండి? వ్యాధి ఉంది కనుక, కుష్టి వ్యాధి ఉంది కనుక ఎక్కడుంటున్నాడు వాడు? ఊరి బయట ఉన్నాడు. ఊరి బయట ఉన్నాడు. వాడు ప్రత్యేకంగా ఉన్నాడు. పాలెము వెలుపల ఉన్నాడు. ఊరిలోనికి రావాలంటే ఎలా రావాలి? అపవిత్రుడని కేకలు వేయాలి. ఊరిలోనికి రావాలంటే ఎలా రావాలి? బట్టలు చించుకోవాలి. ఊరిలోనికి రావాలంటే ఎలా రావాలి? తల విరబోసుకోవాలి. ఆ పడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడు గనుక వాడు ప్రత్యేకంగా నివసించవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉంది. కుటుంబానికి దూరంగా ఉన్నాడా? దగ్గరగా ఉన్నాడా? దూరంగా ఉన్నాడు. భార్యకు దగ్గరగా ఉన్నాడా? పిల్లలకు దగ్గరగా ఉన్నాడా? అన్నదమ్ములకు దగ్గరగా ఉన్నాడా? తల్లిదండ్రులకు దగ్గరగా ఉన్నాడా? కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉన్నాడా? లేదు. ఎక్కడున్నాడు? ఊరి బయట ఉన్నాడు. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడు గనక వాడు ఊరి బయట ఉండాలి, పాలెం వెలుపల ఉండాలి. వాడు ఊరిలోనికి రావడానికి వీలు లేదు. ఏమ్మా, వాడు ఎక్కడున్నాడు? ఊరి బయట ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? ఊరిలో ఉన్నాం, ఊరి బయట ఉన్నాం. ఎన్నటి పిల్లలు గమనించాలి. ఊరిలో ఉన్నావా, ఊరి బయట ఉన్నావా? చెప్పండి అమ్మా. ఊరిలోనే ఉన్నాం. ఎన్నటి పిల్లలు గమనించాలి. సరే, మనం ఎలా ఉన్నాం? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. 5వ వచనం చదువుతారా? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా కొట్టబడుదురు. ప్రతివాడు అమ్మా, ప్రతివాడు ఎవ్రీ మ్యాన్, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఏ వ్యాధి? ఏ వ్యాధి అండి? వ్యాధి పచ్చి పుళ్ళు కలిగిన వ్యాధి. పచ్చి పుళ్ళు, గాయములు, దెబ్బలు, ఆ పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఊరిలో ఉన్నాడా, ఊరి బయట ఉన్నాడా? చెప్పండి అమ్మా. ఇడు ఊరిలో ఉన్నాడా, ఊరి బయట ఉన్నాడా? ఈ వ్యాధి కలిగిన వ్యక్తి ప్రతివాడు అంటే మనం ఉన్నామా ఈ లెక్కలో? 17:9 ఇర్మియా ఏమన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అమ్మా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏ వ్యాధి? ఘోరమైన వ్యాధి. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. మనుషులందరూ వ్యాధి కలిగి ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని, ఏమ్మా, అరికాలు, తల, ఇంతకు మించిన ఇంక అవయాలు ఇంకెక్కడైనా ఉంటాయా? శరీరంలో భాగాలు మానవుడికి ఏముంటుంది? ప్రారంభం తల అనుకోవచ్చు, తర్వాత పాదములు అనుకోవచ్చు, లేకపోతే పాదముల నుండి తల వరకు అని చెప్పొచ్చు. అరికాలు మొదలుకొని అక్కడేమన్నాడు? అరికాలు మొదలుకొని, అక్కడ చూడండి, అక్కడేముంది? అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఏమా, ఏం లేదంట? కొంచెమైనా. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుళ్ళు, అది పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. 5వ వచనంలో ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తి ఊరిలో ఉన్నాడా, ఊరి బయట ఉన్నాడా? ఊరిలో ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? వ్యాధి కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? రోగం కలిగి ఉన్నాడు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. ఏ వ్యాధిది? పాపం అనే వ్యాధి. ఏ రోగం ఇది?
పాపం అనే రోగం. పాపం అనే రోగం, పాపం అనే రోగం, పాపం అనే రోగం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం. దేవుని మాటల వైపు మనసు పెట్టండి. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం. వాక్యం మీద మీ మనసు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. 2వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? యేసు వారి విశ్వాసము చూసి, ఏమా వారి విశ్వాసము చూసి, తలలు పైకెత్తండి. వారి విశ్వాసము చూసి అన్నాడు. యేసు ప్రభు ఏం చూశాడంట? వారి విశ్వాసం చూశాడు. ఎక్కడ ఉంటుంది విశ్వాసం? యేసు ప్రభు చూశాడని రాయబడింది ఎక్కడ? ఎక్కడ ఉంది విశ్వాసం? విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ఏం అర్థమవుతుందా లేదా? ఏంటి అర్థమవుతున్నారు? చెప్పులు ఎక్కడ ఉంటాయి? కళ్ళకుంటాయి. కళ్ళజోడు ఎక్కడ ఉంటుంది? కళ్ళకుంటాయి, అంతే కదా. ఇదేం పెద్ద కంప్యూటర్ విద్య కాదు కదా, తెలియని భాష అంతకంటే కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి విశ్వాసం ఎక్కడ ఉంటుంది? వారి విశ్వాసము చూసి అని. వారిలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని చూశాడు ప్రభు. మానవుడు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఏమ్మా విశ్వాసం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. విశ్వాసవో పిశాచవో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మన విశ్వాసము ఎలా ఉందో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మరొక మాట చూడండి, దాడిపోదాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చూడండి 7వ వచనం చదువుతారా? 7వ వచనం. చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఎక్కడే తప్ప ఎవడని తమ హృదయములో ఆలోచించుకొనుచుండగా. ఎక్కడ? హృదయములో ఆలోచించుకొనుచుండగా. చదవండి. ఆలోచించుకొనుచుండగా వారు తమ ఇలాగున ఆలోచించుకుంట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని. చూసారండి, ఆత్మలో తెలుసుకొని. ఏమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నా, చాలామంది అక్కోళ్ళు ఉన్నారు. మీ ఇంట్లో మీ యజమానుడి సంగతి మీకు అర్థమైందా? మిమ్మల్ని అడిగేది. వివాహమైన తల్లులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మీ ఇంటిలో ఉండే యజమాను సంగతి మీకు అర్థమైంది అంటున్నా. అసలు ఆయన ఏంటి, ఎప్పుడు ఎలా ఉంటాడు, ఏంటి అని అర్థమవుతుందా? ఆయన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఏమున్నాయి అని అర్థమవుతుందా? మీ ఊరి సంగతి మీ గురించి అడుగుతుంది. మీ ఇంటిలో మీ యజమానుడి సంగతి మీకు అర్థమవుతుందా లేదా? ఏందండి చెప్పరా? ఏంటండి ఏం మాట్లాడరు ఏంటండి? ఏమ్మా అర్థమవుతుందా లేదా? మీరు చెప్పినా చెప్పపోయినా ఒకటి మాత్రం వాస్తవం. ఏముండే ఒకసారి ఒకలాగుంటాడు, ఒకసారి ఒకలాగుంటాడు. ఏం అర్థమవుతుందండి? అవునగా చెప్పండి అమ్మా. సరే ఓకే, మీ యజమానులు అడిగినామనుకో, ఏమండి మీ ఆవిడ సంగతి మీకు అర్థమైందంటే ఏం చెప్తాడు? సేమ్ అదే రిపీట్. ఒకసారి నవ్వుతుంటుంది, ఒకసారి ఏడుతుంటుంది. అంటే ఎందుకు తెలియదు, తెలియకుండానే నవ్వుతుంది, తెలియకుండానే ఏడుతుంది. అదేనండి, చెప్పండి. మీది చెప్పరు, వాళ్ళది చెప్పరు. ఎటు చెప్పాలి చెప్పండి? మేము మాది మేమే చెప్పాలి, మీది కూడా మేమే చెప్పాలంటే ఎట్ట అవుతుంది చెప్పండి? యేసు హృదయములో తెలుసుకొని, అంతర్యమును వెరిగిన వాడు దేవుడు, హృదయమును వెరిగిన వాడు దేవుడు. ఆత్మలో తెలుసుకొని, అంతర్యంలో తెలుసుకొని వారు ఆలోచించుకొని చుండగా, నీకు ఆలోచన రాకముందే నీ ఆలోచనను వెరిగిన వాడు దేవుడు. నీకు తలంపు పుట్టకమునుపే ఆయన వెరిగిన వాడు దేవుడు. ఆయన మనిషిని అంతర్యమును వెరిగినవాడు. ఎవరు ఆయనకు సాక్ష్యమే అనక్కరా? యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం చివరి వచనం చూస్తారా? యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త. దేవుని మాటల వైపు మనసు పెట్టండి. 2వ అధ్యాయం. మనిషిని గురించి
ఏమ్మా వినండి, 24 వచనం చదువుతారా? అయితే యేసు అందరిని వెరిగినవాడు. ఏమ్మా, ఆయన అందరినీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఇప్పుడు ప్రారంభించాడు, ఈయన ఎవరో మార్కాపు నుండి వచ్చాడంట, ఎన్ని గంటలకు ముగిస్తారో ఏమో అనుకుండే వాళ్ళు ఉన్నారు. ఈ సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, మీకు తెలుసు. ఏ ఊరు నుంచి వచ్చేవాళ్ళండి బాగానే చెప్తున్నాడని అనుకునేది, ఈ సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మేము వచ్చాము ఇంటికి, మరి వాకిలేసి వచ్చాము లేదో, పిల్లలు నిద్రపోయారు లేదో అని ఆలోచన చేసేది, ఆ సంగతి ఎవరికి తెలుసు? ఇవి వాస్తవమైన మాటలే కదా. దైవ గ్రంథం ఎంత చక్కగా చెబుతుంది వినండి. అయితే యేసు అందరిని వెరిగినవాడు కనుక వారిని తన వశము చేసుకొన లేదు. మనుషుని ఆంతర్యమును వెరిగినవాడు. 20 సంవత్సరాలైంది పెళ్ళి, భర్త అంటున్నాడు నా భార్య సంగతి నాకు అర్థం కావట్లేదండి. భార్య అంటుంది నా భర్త సంగతి నాకు అర్థం కావట్లేదండి. పిల్లలు అంటున్నారు మా తల్లిదండ్రుల సంగతి మాకు అర్థం కావట్లేదండి. స్నేహితులు అంటున్నారు ఒకలాగిలా ఒకలాగలా, ఒకసారి ఇలా ఒకసారి అలా, ఏంటో అర్థం కావట్లేదండి. ఏమంటారు చెప్పండి? వాడు మూడు బాగున్నప్పుడు మాట్లాడాలి అంటుంటారు కదా. మూడు బాగున్నప్పుడు మాట్లాడితే ఏంటారంట, అర్థమవుతాడు చెప్పాలట. కానీ మనిషిని అంతరం మెరిగిన వాడు ఎవరు? వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. పాపం ఎక్కడ ఉంటుంది? పాపం కనబడుతుందా? కనబడుతుందమ్మా. విశ్వాసం కనబడుతుందా? ఆలోచన కనబడుతుందా? తలంపులు కనబడతాయా? ఊహలు కనబడతాయా? ఉద్దేశాలు కనబడతాయా? నిర్ణయాలు కనబడతాయా? క్రియారూపకంగా కనబడతాయి. చేసేటప్పుడు ఇదేంటి ఇలా చేస్తున్నాడు, ఈ అబ్బాయి ఇంద్ర ఇలా చేస్తున్నాడు, ఈ అమ్మాయి ఇంద్ర ఇలా చేస్తుంది, ఉరే నేను అనుకోలేదే అని అంటారు. అవునగా చెప్పండి. క్రియల రూపంగా వారు చేస్తున్న పనులను బట్టి వారికి అర్థమవుతుంది. వారి విశ్వాసమును చూసి ఎక్కడ చూశాడు? హృదయంలో చూశాడు. వారి పాపం అన్నాడు కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? పాపము లేని దైవానికి ఉంది. పాపాలను క్షమించే ధైర్యము, పాపాన్ని క్షమించే అధికారము యేసుక్రీస్తుకు ఉంది. కారణం పాపము లేనివాడు, పాపిని ప్రేమించినవాడు, పాపి కొరకు పరలోకం నుండి భూలోకానికి వచ్చినవాడు, పాపి శిక్షను, పాపి శాపాన్ని, పాపి పాపాన్ని కలవరి శిలువలో భరించినవాడు, తన అమూల్యమైన రక్తాన్ని ధారపోసినవాడు, సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకు తన అమూల్యమైన రక్తమును ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచినవాడు. పాపములు క్షమించే అధికారం కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రియ తల్లిదండ్రులారా, మైకు ద్వారా వింటున్న నా ప్రియ సోదరి సోదరులారా, మంచి మనసుతో ఆలోచన చేయండి. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధితో నిండి ఉంది. ఊరిలో ఉన్నాడా, ఊరి బయట ఉన్నాడా? శరీరకంగా వ్యాధి కలిగిన వాడు ఊరి బయట ఉంటే, హృదయంలో పాపం ఉన్నవాడు ఏడున్నాడు? ఊరిలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. అన్ని రోగాల కంటే గొప్ప రోగం ఏంటి? పాప రోగం. శరీరకంగా ఏ వ్యాధి కలిగి ఉండవచ్చు, నువ్వు ఏ రోగం కలిగి ఉండవచ్చు, ఏ యొక్క బలహీనతగా, షుగరా, బీపీ, థైరాయిడా, ఇంకా ఎనీ డిసీజ్ ఏదైనా కావచ్చు. నిజరక్షకుడైన ప్రభుని నమ్మితే, యేసు రక్తంలో కడగబడితే, నీ బ్రతుకు మార్చబడితే, నీ జీవితం మార్చబడితే, నీ హృదయం మార్చబడితే, నీ పాపాలు కడగబడితే నువ్వు పవిత్రురాలవుతావు. రోగము అనేది శరీరకంగా మానవుడికి ఉండేదే. నీవు ప్రేమించిన లాజరు ఏమైనాడు? రోగి అయి ఉన్నాడు. ఏమ్మా, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి వస్తాయా? షుగర్లు, బీపీలు నమ్మని వాళ్ళకి కూడా వస్తాయా? అందరికి వస్తాయి. అందరికి వస్తాయి, అందరికి వస్తాయి. దాంట్లో ఏ భేదము? నమ్మిన వ్యక్తికి నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, ఆధారపడతాడు ప్రభు మీద. పిల్లారా గమనించాలి, ఎంత అద్భుతమైన మాట అండి.
వారి విశ్వాసమును చూసి, కుమారుడా చెప్పండి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఏంటి వ్యాధి? పాపం అనే వ్యాధి. ఏంటి రోగం? పాపం అనే రోగం. పాపం అనే రోగం. ఒక మాట చూడండి, దాడిపోదాం. పిల్లల గమనించాలి. ఒక మాట చూడండి, దాడిపోదాం. 38వ కీర్తన 3-4 వచనాలు. 38వ కీర్తన 3-4 వచనాలు. విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అమ్మా, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. స్వస్థత లేదు. నా పాపమును బట్టే నేను క్షీణించిపోతున్నా. నా పాపమును బట్టే అనారోగ్యత కలిగి ఉన్నా, వ్యాధి కలిగి ఉన్నా, నెమ్మది లేకున్నా, శాంతి లేకున్నా, సమాధానం లేకున్నా, వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు అనుభవిస్తున్నా. ఏమన్నాడు? చదువమ్మా, కంటిన్యూషన్. నా దోషము నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. పిల్లారగా మోపబడి ఉన్నవి. ఆలోచన చేయి. నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఏ వ్యాధి కలిగి ఉన్నాడు మానవుడు? పాప వ్యాధి, పాప రోగం, పాప రోగం, పాప రోగం. ఏమా, పాపం అనగామి ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అనగా ఏమి? మేలైనది వెరిగేలా చేయకపోవడమే పాపం. పాపం అనగా ఏమి? ఏది నిజమో దాన్ని అబద్ధంగా భావించడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రతివాడు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. 3:23 రోమీలకు రాసిన పత్రిక 3:23. ఏ భేదము లేదు. అమ్మా, ఏ భేదము లేదు. అందరూ ఏ భేదం లేదు. అమ్మా, ఇలా చెప్తా. కుల భేదం ఉందా? ఉంది. జాతి భేదం ఉందా? ఉంది. పార్టీ భేదం ఉందా? ఉంది. వస్త్రాలలో భేదాలు, వాహనాల్లో భేదాలు, ఆహారంలో భేదాలు, మనుషులలో భేదాలు, డబ్బున్నవాడు లేనివాడు, సామాన్యుడు సామంతుడు, ధనికుడు దరిద్రుడు, ఏముంది చెప్పండి? భేదాలు ఉన్నాయి. పిల్లోడని పెద్దోడని, స్త్రీ అని పురుషుడని, వృద్ధుడని యవనస్తుడని, ఏముందండి? భేదాలు ఉన్నాయి. ఫలాని తెగకు చెందినవారని, ఫలాని ప్రాంతానికి చెందినవారని భేదాలు ఉన్నాయి. మాది ప్రకాశం డిస్టిక్, మీది పశ్చిమ గోదావరి డిస్టిక్. భేదం ఉందా లేదా? వినండి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు, నంద్యాల, ఇలా డిస్టిక్లు ఎన్నో ఉన్నాయి. శ్రీకాకుళం, నల్గొండ, విజయనగరం, విశాఖపట్నం. ఏంటండి ఏమున్నాయి చెప్పండి? భేదాలు ఉన్నాయి. అంత ఒకటేనండి, అంత ఒకటేనండి. ఒకటేనా? ఏమ్మా, మంచి టమాటాలు, కుళ్ళిపోయిన టమాటాలు ఉన్నాయా లేవా? అన్ని టమాటాలేగా. కుళ్ళిపోయినవి కూడా టమాటాలేనా కాదా? మంచి నీళ్ళు ఉన్నాయి, చెడ్డ నీళ్ళు ఉన్నాయి, ఉన్నాయా లేవా? అన్ని నీళ్ళేగా. మురికి నీళ్ళు తాగుతామా? కుళ్ళిపోయిన కూరగాయలు తెచ్చుకొని వండుకుంటామా? మంచి చెడ్డలు ఆలోచన చేయమా? ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి, అందరూ పాపం చేసి. ఏ భేదము లేదండి, ఏ భేదము లేదండి. పాపములో భేదము లేదు. వినండి పిల్లలు, పాపములో భేదము లేదు. ఒక మాట ఇలా చెప్తా. మీ ఊర్లో ఎన్ని కులాల వారు ఉన్నారో నాకు తెలియదు, నేను మొదటిసారి వచ్చా. అబద్ధం ఆడని కులం ఉందా? చెప్పండమ్మా. అన్యాయం చేయని కులం ఉందా? అక్రమం చేయని కులం ఉందా? మోసం చేయని కులం ఉందా? ఏ భేదము లేదు. ఏ భేదము లేదు. అన్యాయంలో, అక్రమంలో, మోసంలో. వినండి పిల్లలు, గమనించాలి. ఫలాని తెగకు చెందిన వారు మంచి వాళ్ళు అని చెప్తున్నారా? వారికి ఏం అలవాట్లు లేవండి.
వారి ఈ ఊర్లో ఉండే వాళ్ళంతా కూడా మంచిగానే ఉన్నారని చెప్పగలిగిన వారు ఉన్నారా? ఆలోచన చేయాలి. మానవుడి ఆలోచన బాల్యము నుండి చెడ్డది, దురాలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఊహలు, చెడు ఉద్దేశాలు, చెడు కోరికలు, చెడు వాంఛలు కలిగి ఉన్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి. ఎన్నడి పిల్లలు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20 వచనం చదువుతారా? 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఏమ్మా ఇక్కడ చూడండి అక్కలారా, బ్రదర్స్ చూడండి, ఇక్కడ భూమి మీద ఉన్నారా? మీరు ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నా? భూమి మీదనే ఉన్నా. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. నువ్వు భూమి మీద ఉంటే నువ్వెవరు? పాపివి. పిల్లారా గమనించాలి. 51వ కీర్తన 5వ వచనం. 51వ కీర్తన 5వ వచనం చదువుతారా? 51:5. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించను. ఇలా చెప్తా వినండి. తల్లి గర్భములో నుండి కాకుండా వేరే రీతిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మనందరం ఎలా పుట్టా? తల్లి గర్భంలో నుండి పుట్టాము. పాపము చేయక మేలు చేయొచ్చు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించాను. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. పాపమనే రోగం. నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఒక అన్వేషణుడిగా మానవుడున్నాడు, ఒక పరిశోధకుడిగా మానవుడున్నాడు. దేవుడంటే మేలు చేసేవాడు, దేవుడంటే సహాయం చేసేవాడు, దేవుడంటే ఆదుకునేవాడు, దేవుడంటే ఆపదలో కాపాడేవాడు. వాస్తవే ఆ మాటలు. పాపములో ఉంటే, అపవిత్రంగా ఉంటే, దుర్మార్గంగా ఉంటే, చెడుగులో ఉంటే, ఇలా చెప్తున్న ఒక మాట ముందుకు వచ్చి, త్రాగుబాతులుగా ఉంటే, దొంగలుగా ఉంటే, వ్యభిచారులుగా ఉంటే, అబద్ధికులుగా ఉంటే, మోసగాళ్ళగా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడా? కాపాడుతాడా? రక్షిస్తాడా? ఆలోచన చేయాలి. పిల్లలు గమనించాలి. ప్రభు ఇలా అన్నాడు, పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలే. డాక్టర్ ఎవరికి అవసరం? రోగులకి. రోగికి డాక్టర్ అవసరం, రోగికి డాక్టర్ అవసరం. ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటాడు, ఏమనుకుంటాడు? నేను బాగుపడాలి, నేను సరిగా ఉండాలి, నా పాప జీవితాన్ని వదిలిపెట్టాలి, నేను దేవునికి విరోధంగా జీవిస్తున్నాను, నేను త్రాగుబోతుగా ఉండటం వలన నా కుటుంబానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాను, డబ్బునెంతో వ్యయం చేస్తున్నాను, నేను శరీర సంబంధమైన పాపములో జీవించడం వలన నేను అనేక రీతిలుగా కృంగిపోతున్నాను, నెమ్మది లేని జీవితంతో ఉన్నాను, నేను బాగుపడాలి. ఆలోచన ఉంటుంది చెప్పండి. నేను బాగుపడాలి. చాలామంది అంటారు, బాగా తాగే వ్యక్తి, అరే బాబు సారాయి మానేరంటే మారాలనే ఆలోచన ఉందన్నా, త్రాగుడు మానాలనే ఆలోచన ఉందన్నా, కానీ ఏం చేయలేకపోతున్నా? మానలేకపోతున్నా. లోపానికి, పాపానికి, అపవిత్రతకు బానిసలై జీవిస్తున్న వ్యక్తితో, అమ్మా నీ బ్రతుకు మార్చుకో, అయ్యా నీ జీవితాన్ని మార్చుకో, దేవునికి విరోధమైన పాపం కలిగి బ్రతుకు అంటే మారాలని ఉంది అని చెప్తారు. అంటారులే చెప్పండి. నేను మారాలని ఉంది, నేను బాగుపడాలని ఉంది, నేను ఇలా ఉండాలనేది నా ఉద్దేశం కాదు, ఇలా ఉండాలని నా జీవితం కాదు, ఇలా ఉండాలనే నా తలంపే కాదు, నేను కూడా బాగుండాలి, సమాజంలో ఉండాలి, సంఘములో ఉండాలి, కుటుంబంలో ఉండాలి, బాగుపడాలి. మానవుడి ఉద్దేశం అదే.
అమ్మ వినండి, దేవుని ఉద్దేశం కూడా అదే. ఎలా చెప్తా వినండి అమ్మ, తల్లి వినండి. మీ ఊరిలో పాతినప సామాను కొంటానని వస్తాడా? ఏమంటాడు? పాతినప సామాను కొంటాం, పనికిరాని పుస్తకాలు కొంటాం, పనికిరాని ప్లాస్టిక్ సామాను కొంటాం, ఇరిగిపోయినవి కొంటాం, తుప్పు పట్టినవి కొంటాం, పగిలిపోయినవి కొంటాం, పనికిరాని కొంటాం. నేను మార్కాపు నుంచి కొనడానికి రాలే, వినండి చెప్తాను. వాడు ఏం కొంటానంటున్నాడు? పనికిరాని కొంటాం, తుప్పు పట్టినవి కొంటాం, ఇరిగిపోయినవి కొంటాం, ప్లాస్టిక్ సామాన్, ఇనప సామాన్, పుస్తకాలు కొంటామండి. తూకం ప్రకారం డబ్బులు ఇస్తాం, ఉల్లిపాయలు ఇస్తాం, ఇంకేదేదో ఇస్తామంటున్నారు. అవును కాదు? చెప్పండి అమ్మా. వాడికి ఏం కావాలి? పనికిరాని కావాలి, పనికిరాని కావాలి. ఎస్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా పనికిరాని వారు కావాలి, పాడైపోయిన వారు కావాలి. దొంగలు మారాలి, వ్యభిచారులు మారాలి, అబద్ధికులు మారాలి, మోసగాళ్ళు మారాలి, త్రాగుబోతులు మారాలి, దేవునికి విరోధమైన అపవిత్రత కలిగి జీవిస్తున్నవారు మారాలి. వారి బ్రతుకుల్లో, వారి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలిగిన వారిగా ఉండాలి. అందుకే 2024 సంవత్సరాల కిందట పరలోకమును వీడి, మహిమను వీడి, రాజరికాన్ని వీడి, అధికారాన్ని వీడి పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఆలోచన చేయాలి నా ప్రియ తల్లిదండ్రులారా. ఎంత గొప్ప దేవుడండి! తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు. ఎన్ని లేఖనాలు కావాలి? ప్రభు తన రాకడను గురించి ఆలస్యం చేయవాడు కాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారిగా ఉండాలని ఆయన కోరిక కలిగిన వారిగా ఉన్నాడు. బ్రతుకులలో మార్పిచ్చేవాడు, జీవితాలలో మార్పిచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మైక్ ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, దేవుని సన్నిధిలో కూర్చున్న నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు ప్రేమలో ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి రాత్రి మాటలు తెలియజేస్తున్నాను. నీ బ్రతుకును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ హృదయాన్ని మార్చడానికి ఈ రాత్రి ప్రేమ కలిగిన దేవుడు ఈ మాటలను నీకు వినిపిస్తున్నాడు. నువ్వు నెమ్మదిగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. నీవు, నీ భార్య, నీవు, నీ పిల్లలు, నీవు, నీ తల్లిదండ్రులు, నీవు, నీ కుటుంబం ఆనందంతో, సంతోషంతో జీవించాలి. అది దేవుని ఉద్దేశం. కొట్టుకోవడం, తన్నుకోవడం, కేసులు పెట్టుకోవడం, నెమ్మది లేకుండా తాగడం, తిరగడం, దొల్లాడడం అది దేవునికి ఇష్టం లేదు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎంత గొప్పవాడండి మన ప్రభు! పాపులను పిలవచ్చి తిని, పనికిరాని వారు కావాలి, చెడిపోయిన వారు కావాలి. ఇలా చెప్పనా? త్రాగుబోతులను మారుస్తానంటున్నాడు, దొంగలను మారుస్తా, వ్యభిచారులను మారుస్తా, అబద్ధికులను మారుస్తా, మోసగారులను మారుస్తానని చెప్తున్నాడు ప్రభు. ఎన్ని రోజులు ఈ జీవితంలో జీవిస్తావు? అందరికీ గాలి ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. అందరికీ నీరు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. అందరికీ ఆహారం ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. లేదా? ఈ ప్రకృతి అందరికీ, సూర్యుడు అందరికీ, చంద్రుడు అందరికీ, ఈ నీరు అందరికీ, గాలి అందరికీ. ఏమనుకుంటున్నావు? యేసయ్యను గురించిన మాటలు ఏమనుకుంటున్నావు? ఇది నాకు సంబంధించింది కాదనుకుంటున్నావా? పెద్దలు చెప్పారు, ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రమును వజ్రంతో కొయ్యాలన్నాడు. మానవుడు పాపి, మానవుడు పాపములచే, అపరాధములచే చచ్చినవాడు, మానవుడు శరీరేచ్ఛలతో, శరీర కోరికలతో నిండినవాడు. మానవుడు బలహీనుడిగా ఉన్నాడు, భక్తిహీనుడిగా ఉన్నాడు, ఉగ్రతకు పాత్రుడిగా ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆలోచన చేద్దాం నా ప్రియ తల్లిదండ్రులారా. ఇదిగో ఈ వ్యాధి కలిగిన వ్యక్తి, ఈ రోగము కలిగిన వ్యక్తి ఊరి బయట ఉన్నాడు. ఊరి బయట ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, యా నీకైనా ఇష్టమైతే నన్ను బాగు చేయగలవన్నాడు. నన్ను చెప్పండి, బాగు చేయగల, నన్ను బాగు చేయగలవయ్యా. నా బ్రతుకును మార్చగలిగిన వాడు, నా జీవితాన్ని మార్చగలిగిన వాడు, నా హృదయాన్ని మార్చగలిగిన వాడు నువ్వే అని చెప్పాడు. నీకైనా ఇష్టమైతే అన్నాడు. అంటే ఏబు గ్రంథంలోనికి రండి ఒక మాట. ఏబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చూస్తారా?
ఏబు గ్రంథం 19వ అధ్యాయం 14 వచనం. నా బంధువులు వినండి తనకున్న వ్యాధిని బట్టి తన బంధువులు తనంటే ఇష్టం లేదు. చెప్పండి, మన అంశం పేరేంటి? నీకు ఇష్టమైతే. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. తన బంధువులకు తనంటే ఏమి లేదు, ఇష్టం లేదు. చెప్పండి అమ్మా, ఏమి లేదు? నా బంధువులకు నేనంటే ఇష్టం లేదు. చదువు బ్రదర్. నా ప్రాణ స్నేహితులకు నేనంటే ఏమి లేదు, ఇష్టం లేదు. అమ్మా, ఉంటే తింటారు, పెడితే తింటారు, అవసరమైతే వస్తారు. ప్రాణ స్నేహితులే. నీ ప్రాణానికి నా ప్రాణం అంటారు. డబ్బున్నవాడికి అందరూ స్నేహితులు. అవును కదండి? అవునగా చెప్పండి. వినండి పిల్లలు, గమనించాలి. బాగుంటే, ఉన్నతమైన స్థితిలో ఉంటే, డబ్బు ఉంటే, ఆస్తుంటే, అంతస్తుంటే మేమంతా ఒకటే పేగండి. పేగు బంధం అంటారు. మీకెళ్ళి అంటారా? మాకెళ్ళి అంటారు. మాదంతా బీరకాయ చిక్కండి. బీరకాయ చిక్కు. ఈ అంత చిక్కు. ఒకటే కుటుంబం, ఒకటే ఇల్లు, ఒకటే వాతావరణం, ఒకటే కలిసి ఉండేవాళ్ళమండి అంటారు. ఉన్నవాడిని అంటారు, లేనివాడిని అంటారా? దిక్కులేనివాడు, బీదవాడు, అనాథ, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, వ్యాధితో ఉన్నాడు, మంచంలో పడి ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేవు, చూపించేవాడు లేడు, మూలుగుతూ ఉన్నాడు, వీడు మావాడే అంటారా? నీ ఓడైనా మావాడు కాదండి. లేదంట మీ అన్నంట కదా, అది కొద్దిగా దూర బంధువులే. ఏ బంధువు అంట? ఇంటివాడైనా, రక్త సంబంధి అయినా, అందరు కాదు, కొందరు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. నా ప్రాణ స్నేహితులకు నేనంటే ఏం లేదు, ఇష్టం లేదు. నా బంధువులకు నేనంటే ఏం లేదు, ఇష్టం లేదు. ఉన్నప్పుడు తిన్నారు, ఉన్నప్పుడు ఉన్నారు, ఉన్నప్పుడు అనుభవించారు, ఉన్నప్పుడు ఆనందించారు. అందరూ అంటుంటారు కదా, అమ్మా అంటుంటారు కదా, మా దగ్గర ఉన్నప్పుడు, పొలం పండినప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు అందరూ మా దగ్గరికి వచ్చి తీసుకున్న వారే, మా దగ్గర తిన్నవాళ్ళే, మా దగ్గర ఉన్నవాళ్ళే, మా దగ్గర అనుభవించిన వాళ్ళే, మా దగ్గర ఆనందించిన వాళ్ళే, మా దగ్గర అంతపోయారక ఎవరు రావట్లే మా దగ్గరికి అంటారులే. చెప్పండి. నేటి దినాల్లో ఒక నీవు వర్షం ఒకటి బయలుదేరింది. అన్నీ ఉన్నోళ్ళకే ఇస్తారు, లేనోడికి ఎవడియాలి? అమ్మా, అన్నీ ఉన్నోళ్ళకే. ఒక పెళ్లి చేసుకుంటారా, ఖరీదైనవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. ఒక బీదవాడు పెళ్లి చేసుకుంటాడా? ఆలోచన చేసి ఇస్తారు బహుమతులు. ఉన్నతమైన వాడు చేసుకుంటే 1000 రూపాయలు ఉన్న సదింపు లేకపోతే ఎట్టా? సామాన్యమైన వాడు చేసుకుంటే ఆ రాయిలే 100 సరిపోద్ది. కానీ ఇంకేమంటారు? వచ్చేది కాదు, సచ్చేది కాదంట. ఈ వచ్చే పద్ధతి కాదులే, అందుకే రాయి. ఇవ్వాల్సింది ఎవరికి? బీదలకి. ఇవ్వాల్సింది ఎవరికి? అనాథలకి. ఇవ్వాల్సింది ఎవరికి? దిక్కులేని వారికి. ఇవ్వాల్సింది ఎవరికి? లేని వారికి ఇవ్వాలి. అల్పులకు చేస్తే నాకు చేసినట్టని ప్రభు చెప్పాడు. బీదలను కనికరించువాడు యెహోవా కృప పొందుతాడు. బీదలకు అప్పించువాడు యెహోవా కప్పించువాడు. బీదలంటే సులకనండి. వ్యాధిగ్రస్తులంటే, అనాథలంటే, అనారోగ్యంతో ఉన్నవారంటే లెక్కలేని స్థితి. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. నా ప్రాణ స్నేహితులకు నేనంటే చెప్పండి ఏమి లేదు, ఇష్టం లేదు. నా ప్రాణ స్నేహితులకు నేనంటే ఇష్టం లేదు. అంశం పేరేంటి చెప్పండి? నీకు ఇష్టమైతే. చదువుతారు బ్రదర్, కంటిన్యూ చేయండి. నా ఇంటి దాసి జనులు, నా ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా నేనంటే ఇష్టం లేదు. నా ఇంట్లో పని చేసే వారికి నేనంటే ఇష్టం లేదు. చదువు బ్రదర్. నేను వారి దృష్టికి పరదేశిని ఉన్నాను. నేను నా పని వారికి పిలవగా వాడు ఏమి పలకకున్నాడు. అంటే పని వాడికి కూడా ఇష్టం లేదు. ఇలా చెప్పనా? తలలు పైకెత్తాడు. తల్లులారా వినండి. ముందేమన్నాడు? 13వ వచనంలో నా సోదరిమణులకు నేనంటే ఇష్టం లేదు. 14వ వచనం నా బంధువులకు నేనంటే ఇష్టం లేదు. 14వ వచనంలో నా ప్రాణ స్నేహితులకు నేనంటే ఇష్టం లేదు. నా ఇంట్లో దాసీలకు నేనంటే ఇష్టం లేదు. నా ఇంట్లో పనివారికి నేనంటే జీతం ఇచ్చేది నేనే, కానీ నేనంటే ఇష్టం లేదు. వినండి, నేనంటే ఇష్టం లేదు. ఏమ్మా, ప్రాణ స్నేహితులకు ఇష్టం లేదు, సోదరిమణులకు ఇష్టం లేదు. వినండి, బంధువులకు ఇష్టం లేదు, ఇంటి వారికి ఇష్టం లేదు, తల్లికి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేదు. ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి అమ్మా.
నా మాట అర్థం కాలేదా? బంధువులకు ఇష్టం లేదు, స్నేహితులకు ఇష్టం లేదు, తల్లికి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేదు. ఎవరి దగ్గరికి వెళ్తారు? దేవుని దగ్గర అప్పుడే గుర్తురాడుగా ఆయన. దోగాడుతున్న గుర్తురాడుగా. దోగాడుతున్న మందు తాగాలంటాడు, దోగాడుతున్న సారాయి తాగాలంటాడు, దోగాడుతున్న పాపంలో జీవించాలంటాడు కదా మానవుడు. అందరు కాదు, కొందరు. అవును కదా? చెప్పండి. వేరే పిల్లలు గమనించాలి. ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఏమా తోడుండేది ఎవరు లాస్ట్ వరకు? భార్యకు భర్త, భర్తకు. ఈ మాట చెప్పరేంటి? చెప్పారు లేదా? కీడుకైనా మేలుకైనా కలిమికైనా లేమికైనా మరణము తప్ప నిన్ను నన్ను వెడబాప నేరదు. నీకంటే తెలుసు అంటారా? 500 పెళ్ళిళ్ళు చేశాను నేను. చూచే పిల్లోళ్ళగా కనపడుతున్నాను అనుకుంటారా? 30 సంవత్సరాలు అయింది నేను యేసుప్రభువుని నమ్ముకోని. దేవుని మాటలో మనసు పెట్టాలి. బంధువులకు ఇష్టం లేదు, స్నేహితులకు ఇష్టం లేదు, పనివారికి ఇష్టం లేదు, దాసులకు ఇష్టం లేదు. పిల్లారా గమనించాలి. భార్య దగ్గరికి వెళ్ళాడు. చూస్తారా మాట? చదవండి. ఇంకేమన్నాడు అక్కడ? 17వ వచనం. నా ఊపిరి. అమ్మా ఏమంటుంది భార్య? భర్త వెళ్ళి ఏమండి అన్నాడు. ఏంటండి అది? ఒక గ్లాసు మంచిది. ఇంకా చావలేదా నీవు? నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయ. అమ్మా ఒక మాట ఇలా చెప్పనా? వినండి. మనసు వెంటనే తెల్లారా. స్నేహితులకు ఇష్టం లేదు, బంధువులకు ఇష్టం లేదు. వినండి. పనివారికి ఇష్టం లేదు, దాసీలకు ఇష్టం లేదు, తల్లికి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేదు. భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్యకు కూడా ఇష్టం లేదు. భార్యకు కూడా ఇష్టం లేదు. నేనంటే నా భార్యకేం లేదు, ఇష్టం లేదు. ఏమ్మా భర్తను వదిలిపెట్టిన భార్య లేరా? చెప్పండి. భార్యను వదిలిపెట్టిన భర్తలు లేరా? ఉన్నారు. గ్రామంలో అక్కడక్కడ మనకు కనబడతారు. కారణం ఏదైనా కావచ్చు. శరీరకంగా అనారోగ్యత కలిగి మంచం బట్టి ఉంటే వారి కర్మకు వారిని అప్పగించి వదిలేసిన వారు లేకపోలే నేటి సమాజంలో. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. నా భార్య కూడా నేనంటే ఇష్టం లేదు, భార్య కూడా ఇష్టం లేదు. ఇంకెవరి దగ్గరికి వెళ్తాడు? ఏమ్మా ఇలా ఏంటంటే చూడండి. ఏమ్మా స్నేహితులకు ఇష్టం లేదు, బంధువులకు ఇష్టం లేదు, పనివారికి ఇష్టం లేదు. వినండి. భార్యకు కూడా ఇష్టం లేదు. ఎవరికాడికి వెళ్తారు? ఏమ్మా ఎవరికాడికి వెళ్తారు? కుమారుల దగ్గరికి వెళ్తారు. చూడండి ఇక్కడ మాట చూడండి. నేను కనిన నా కుమారులకు నా వాసన అసహ్యమాయను. డాడీ స్మెల్ వస్తుంది డాడీ. డాడీ మమ్మీ చెల్ల స్మెల్ ఏంటి? ఎక్కడేంటి అక్కడ 1-2 చేస్తాం అంత అసహ్యంగా. నువ్వు 1-2 చేస్తే మన తల్లిదండ్రులు కడగలేదా? కడిగారు లేదా? ఆలోచన చేయాలి. అప్పుడు వాళ్ళు స్మెల్ అనుకోలేదా? తల్లిదండ్రులను వదిలిపెట్టిన వారు లేకపోలే నేటి సమాజంలో, మానవ మనుగడలో. తల్లిని అసహిస్తూ తండ్రిని అసహించు, తల్లిదండ్రులను దుఃఖపెట్టి బాధ పెట్టి కొట్టి నిందించేవారు లేకపోలే నేటి మానవ మనుగడలో. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేసి సాకి చదివించి ఉన్నతమైన ఉద్యోగాలు తీసుకొచ్చి అనేక రీతిలుగా ఉన్న ప్రాపర్టీని అంతా వాళ్ళకి అప్పగించి ఇంటిలో వారిని పెడితే తల్లిదండ్రులకు అన్నం పెట్టని కుమారులు లేకపోలే నేటి క్రైస్తవ సమాజంలో. తల్లిదండ్రులను వెళ్ళగొట్టేవారు లేకపోలే నేను మానవ మనుగడలో. అవునగా చెప్పండి. ఒక వ్యక్తి అంట ఒక దేశంలో, అమ్మ వినండి, చాలా వృద్ధాప్రాయం వచ్చిన తర్వాత తల్లిని కానీ తండ్రిని కానీ కుమారులు ఏం చేసేవాళ్ళంటే ఒక ఎత్తైన ఒక పర్వతం ఉంటుందంట ఆ ఊరి దగ్గర. ఆ పర్వతం మీదకి ఎత్తుకొని తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి వస్తారంట. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? అడవి మృగాలు ఏవో తింటాయి, చనిపోతారు, మళ్ళీ వెళ్ళి చూడరు. ఒక తల్లి వృద్ధాప్రాయంలో ఉండగా ఒక గంపలో కూర్చోబెట్టుకొని తల్లిని కుమారుడు ఎత్తుకొని వెళ్తా ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు కొండ మీదకి ఎక్కుతా ఉన్నాడు కొడుకు. ఎక్కుతా ఉన్నాడు తల్లిని ఎత్తుకొని. చెట్టు ఆకులు దూసిపోస్తూ ఉంది తల్లి.
చెట్టు ఆకులు దుషిపోస్తూ ఉంది. కుమారుడు చాలా దూరం అయిన తర్వాత, ఏంటమ్మా ఆకులు పోస్తున్నావు ఎందుకు అని. నాయనా, నువ్వు తిరిగి నన్ను వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మరల నువ్వు ఇంటికి దారి మర్చిపోతావేమని ఆకులు పోస్తున్నానని చెప్పిందంట. ఎవరి ప్రేమ అది చెప్పండమ్మా? తల్లి ప్రేమ. ప్రభువు తర్వాత చాటి అయిన ప్రేమ ఇంకెవరిది ఉంటుందండి? తల్లి ప్రేమ విలకెట్టగలవా? తండ్రి ప్రేమకు విలకెట్టగలవా? తల్లి విడిచిన, తండ్రి విడిచిన, మన ప్రభు విడిచిన వాడు కాదు. నా వాసన నా కుమారులకు అసహ్యమైన. వినండమ్మా, భార్యకు తనంటే ఇష్టం లేదు, ఇలా చెప్తున్నాడు. అయ్యో ప్రభువా, నా దేవా, నా రక్షక, నా తండ్రి, నా సృష్టికర్త, నా ప్రాణ స్నేహితులకు నేనంటే ఇష్టం లేదయ్యా, నా బంధువులకు నేనంటే ఇష్టం లేదయ్యా, నా అన్నదమ్ములకు నేనంటే ఇష్టం లేదయ్యా, నా తల్లిదండ్రులకు నేనంటే ఇష్టం లేదయ్యా, నా భార్యకు నేనంటే ఇష్టం లేదయ్యా, నా పిల్లలకు నేనంటే ఇష్టం లేదయ్యా, ఊరి బయట ఉన్నానయ్యా, గవిని ఎలుపలో ఉన్నానయ్యా, అపవిత్రుడిగా బ్రతుకుతున్నానయ్యా, వ్యాధితో ఉన్నానయ్యా. ప్రభు పాదాలు పట్టుకున్నాడు, ఇలా అంటున్నాడు, ప్రభువా ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్నాడండి. కుమారుడా, నీ భార్య నిన్ను ఇష్టపడలేదా? నీ పిల్లలు ఇష్టపడలేదా? నీ తల్లిదండ్రులు ఇష్టపడలేదా? నీ అన్నదమ్ములు ఇష్టపడలేదా? కుమారుడా, నీ ప్రాణ స్నేహితులు, నీ బంధువులు ఇష్టపడలేదా? నీవంటే నాకు ఇష్టం. తక్షణమే చేయి చాచి వాణిని ముట్టి, కుమారుడా, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ఎంత గొప్పవాడండి మన ప్రభు, ఎంత గొప్పవాడండి. చెప్పగలవా? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఈ రోజుల్లో చాలామంది, అమ్మా వినండి, వినపడుతున్న మాట ఏంటి చెప్పండి, నేను ముగిస్తాను, మిమ్మల్ని వదిలిపెడతాను. వినండి, వినపడుతున్న మాట ఏంటి? రే, బీడీలు మానేరా, నా ఇష్టం. సారాయి మానేరా, నా ఇష్టం. త్రాగుడు మానేరా, నా ఇష్టం. పేకాట మానేరా, నా ఇష్టం. తిరుగుడు మానేరా, నా ఇష్టం. అదేనా? చెప్పండి అమ్మా. కార్తీక దీపాలు, మొగల రేకులు, సీరియల్ చూడమాకమ్మా, నా ఇష్టం. మీ మీద పడింది సీటు ఇప్పుడు. నా ఇష్టం. రక్షణ పొందావు, రొట్టె తింటావు, రసం తాగుతావు, పాట పాడతావు, సీరియల్ సినిమాలు వదిలిపెట్టట్లే పాప అక్కళ్ళు. ఇంకెప్పుడు మారుతావు నువ్వు? సచ్చినా మారను చాలామంది. జాగ్రత్త. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం కాదు. నా ఇష్టం దేవుని దగ్గర చెప్పండి కుదరదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగరు. అయ్యా, ఆయుష్నిచ్చిన దేవుడు ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడు, బ్రతికించే దేవుడు ఉన్నాడు, సజీవ లెక్కలో ఉంచిన దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. భూలోకంలో దేవుణ్ణి మరిచిన వాడు ఒకడు ఉన్నాడు. వాడి ఇష్టానుసారంగా వాడు జీవించాడు, వాడి ఇష్టానుసారంగా వాడు బ్రతికాడు. ఒక మాట చూడండి, దాడిపోదాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలోనికి రండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం. దేవుని మాటల వైపు మనసు పెడదాం. 16వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? 20వ వచనం. 16వ అధ్యాయం 26వ వచనం చదవండి. 26వ వచనం. అంతేకాక 25వ వచనం చదవండి. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా, అండర్లైన్ చేసుకోండి, నీకిష్టమైనట్లు సుఖం అనుభవించావు. ఇష్టమైనట్లు సుఖం అనుభవించావు. కుమారుడా, నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించావు. చదవండి, నీకేమన్నాడు అక్కడ? అలాగుననే లాజరు కష్టం అనుభవించాడు, జ్ఞాపకము అమ్మా ఇష్టమైనట్లు సుఖం అనుభవించాడు. ఎవడీడు? ధనవంతుడు. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఇష్టమైనట్లు సుఖం అనుభవించాడు. ఎట్లా?
19వ వచనం, 16, 19. ధనవంతుడు ఒకడు ఉండెను, సన్నపునార వస్త్రములను ప్రతిదినం ధరించుకొని బహుగా సుఖపడ్డాడు, తిన్నాడు, తాగాడు, జీవించాడు. దొంగగా, విచారిగా, అబద్ధికుడిగా, మోసగాడిగా బ్రతికాడు. మోసము చేత, అన్యాయము చేత, అక్రమము చేత డబ్బును సంపాదించాడు, కూడబెట్టాడు, సర్వలోకమును సంపాదించాడు, చనిపోయాడు. వినండి పిల్లారా, పాతాళానికి వెళ్ళాడు, వేతన పడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకోరు నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నానని చెప్పాడు. తండ్రి అయిన అబ్రహాం ఇలా కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్లు త్రాగుడు మానలే, వ్యభిచారం మానలే, పాపాన్ని మానలే, అపవిత్రతను మానలే, దుర్మార్గతను మానలేదు, నామకార్థ జీవితాన్ని విడిచిపెట్టలే. నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించావు. అందుకే నువ్వు ఇక్కడ కష్టము అనుభవిస్తున్నావు, వేతన పడుతున్నావు. ఏమన్నాడు? నా యందు కనికరపడి, కనికరం అంటున్నాడు, దాహం అంటున్నాడు, కనులెత్తి చూస్తున్నాడు, యాతన పడుతున్నాను అంటున్నాడు. అవునండి, అక్కడేముంది ఏడుపు, అక్కడేముంది దుఃఖము, అక్కడేముంది పళ్ళు కొరుకుట, కింద పొగ పైన నిప్పులు. అయ్యో అయ్యో తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడు. ఈ మాటలు వినబడుతున్నప్పుడే ప్రభు పాదాల చెంత చేరి వచ్చి, దేవానికి ఇష్టమైతే నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు అని చెప్తే ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. నీ హృదయంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో మార్పును అనుగ్రహిస్తాడు ప్రభు. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ బ్రతుకును మారుస్తా, నీ జీవితాన్ని మారుస్తా, నీ హృదయాన్ని మారుస్తా, నా దగ్గరికి రా అంటున్నాడు ప్రభు. ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు ప్రభు, బ్రతుకులను మార్చేవాడు, జీవితాలను మార్చేవాడు, హృదయాలను మార్చేవాడు ప్రభు. చెప్పనసఖ్యమైన మహిమైత్వమైన ఆనందాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తల్లి, అతని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన. ఈయనెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఆ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్న వారికి ఉండగా, అపవిత్రత కలిగి జీవిస్తుండగా, పాపము కలిగి బ్రతుకుతుండగా, ఆ పాపం నుండి విడిపించాలని, విడుదల చేయాలని పాపం ఎరుగని ప్రభు, కామ క్రోధ లోభ మద మత్సరం లేని ప్రభు, పరిశుద్ధుడైన ప్రభు, పవిత్రుడైన ప్రభు, నిర్దోషి అయిన ప్రభు, నిష్కలంకుడైన ప్రభు నలగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏమ్మా, నీ నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాగా, అయ్యా బాబు, దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈయన పాప పరిహారం కొరకు, పాప ప్రాయశ్చిత్తం కొరకు, పాప విముక్తి కొరకు, పాప విడుదల కొరకు ప్రభు తను తాను కలవరి సెలవుకు అప్పగించుకున్నాడు. తను తాను అప్పగించుకున్నాడు. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమై. తలలోంచండి, కళ్ళు వెండి ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించండి. ఎవరు కళ్ళు తెచ్చాడు చూడు దయచేసి ప్లీజ్. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరదాం. ఎవరు లేచి వెళ్ళదు. అమ్మ, ప్రభు పేరిట ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అయ్యా, నీ బ్రతుకును మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు అంటే ఏమో ఇమన జాతి వాళ్ళ దేవుడు అనుకున్నావు, పాలెం వాళ్ళ దేవుడు అనుకున్నావేమో. ఆయన నీ రక్షకుడు, నీ ప్రభు, నీ మోచకుడు, నీ సృష్టికర్త. నీ బ్రతుకును, నీ జీవితాన్ని మార్చడానికి, నీ పాపాలను కడిగి పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. అతని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. బలమైన వ్యక్తులు కొరడాలతో కొట్టారు. ఆయన శరీరము నాగెళ్ళి చాలా వలె దూనబడింది. మన పాదంతో చెడు స్థలంకు నడుస్తే ఆయన పాదంలో చీలలు కొట్టబడ్డాయి. మన చేతులతో చెడు పనులు చేస్తే ఆయన చేతుల్లో చీలలు కొట్టబడ్డాయి. మన తలతో చెడు ఆలోచనలు ఆలోచిస్తే ఆయన తలపైన ముళ్ళకిరీటం పెట్టబడింది. మన నోటితో మాట్లాడకూడని మాటలు మాట్లాడితే ఆయన ముఖం పైన ఉమ్ము వేయబడింది. మన హృదయంలోని అపవిత్రతను బట్టి ఆయన పక్కలో బల్లెపోటు కూడబడింది. మాంసం ముద్ద వల్ల అయిపోయాడు, చిల్ల పెక్కు వల్ల అయిపోయాడు.
మైన వలె కరిగిపోయాడు, నీళ్ళ వలె బయట పారవేయబడ్డాడు. ఆయన పాపం చేయలే, నేరం చేయలే, తప్పు చేయలే. కాలంలో రక్తం, చేతుల్లో రక్తం, తలలో రక్తం, పక్కలో రక్తం, నిలువల్ల రక్తధారలు కారిపోయాయి. కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని చూసి ఇలా చెప్పాడు, వీరేమి చేయిస్తున్నారో వెరగరు, వీరిని క్షమించమని చెప్పాడు. మైక్ ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, దేవుని సన్నిధిలో కూర్చున్న నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ సభలో కూర్చున్న నా ప్రియ సోదరులారా, ఎక్కడ నువ్వు ఉన్నావో ఆలోచన చేయి. నీ బ్రతుకును మార్చడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? సమస్యలతో కృంగిపోతున్నావా? నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, వేదనతో, దుఃఖముతో, నిట్టూర్పుతో విసుగు చెందావా? నేనంటే ఎవరు ఇష్టపడట్లే, నా భార్య, నా భర్త, నా తల్లి, నా తండ్రి, నా కుమారులు, నేనంటే ఎవరు ఇష్టపడట్లే. దేవా, నీకైనా ఇష్టమైతే చెప్పగలవా? నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఎవరి దగ్గరికి దివ్వట్లేదు, ఎవరు ఆదరించట్లేదు, ఎవరు ధైర్యపరచట్లేదు, నా ఇబ్బందులను ఎవరు పరామర్శించట్లేదు. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నీవంటే నాకు ఇష్టం, నా కుమార్తె నీవంటే నాకు ఇష్టం. నీ బ్రతుకును మారుస్తా, నీ జీవితాన్ని మారుస్తా. నువ్వు ఎంత ఘోర పాపి అయిన కావచ్చు. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరదాం. మారు మనసు పొందిన నా ప్రియ తల్లిదండ్రులారా, రక్షణ పొందిన నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రభు కొట్టబడి, ఈడబడి, గాయపరచబడి, 3 మేకులకు వేలాడదీయబడి ఆయన చనిపోయాడు లేఖనంలో చెప్పినట్లు, సమాధి చేయబడ్డాడు లేఖనంలో చెప్పినట్లు. మహానుభావుడు, పేరు ప్రఖ్యాత కలిగిన వారు చనిపోయి సమాధి చేయబడ్డారు. వారి సమాధులు మూయబడి ఉన్నాయి. యేసు ప్రభు వారు సావును జయించాడు, సమాధిని జయించాడు, మరణాన్ని జయించాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడని చెప్పి మరణ పుల్లు విరిచాడు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మరలా చెప్తున్నా, నువ్వు త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, ఈ రాత్రి నీ బ్రతుకును మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, మారు మనసు పొందని వారు, ఈ రాత్రి యేసు ప్రభు నాకు కావాలి. ప్రభువా, నా పాపాలు కడుగు, నా బ్రతుకును మార్చు, నీకిష్టమే నన్ను శుద్ధిని చేయంటే ప్రభు శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒక చిన్న మాట అడుగుతున్నాను. ఇక్కడ చేరిన వారిలో, మైక్ ద్వారా వింటున్న వారిలో యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, ప్రభుని మీ హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడితే, ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు. మధ్యాహ్నం ముందుకు వచ్చిన వారు కాదు, మధ్యాహ్నం తీర్మానం చేసిన వారు కాదు. ఇంకెవరైనా ఉంటే, మారు మనసు పొందని వారు, రక్షణ పొందని వారు, ప్రభుని హృదయంలో చేర్చుకుని వారు, తెలుసో తెలియక నా ఇష్టానుసారంగా జీవించాలనబడిన వారు, ప్రభుని హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నానబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చెల్లి ఉన్నారా? భయపడవద్దు. తమ్ముడు ఉన్నారా? అమ్మ ఉన్నారా? అయ్యా ఉన్నారా? ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయబోతున్నాను. తల్లి దేవుడు నిన్ను దీవించదు గాక, అమ్మ దేవుడు నిన్ను దీవించదు గాక. భయపడవద్దు. యేసు రక్తమును త్రొక్కి వెళ్ళొద్దు, హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళొద్దు, నమ్ముకోవచ్చు నేను వాయుదేసి వెళ్ళొద్దు. ప్రభుని బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాగా. ఇంకెవరైనా ఉంటే, గత మధ్యాహ్నం తీర్మానం చేసిన 5 మంది కాదు, ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఉన్నారు ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. బాబు దేవుడు నిన్ను దీవించును గాక, అమ్మ దేవుడు నిన్ను దీవించును గాక, తల్లి దేవుడు నిన్ను దీవించును గాక. భయపడవద్దు. ప్రార్థన చేద్దాం. నమ్మిన వారు, నిజమే తెలిసో తెలియక, పేరుకే నమ్మా, పేరుకే బాప్తిసం, పేరుకే రక్షణ పొందా, పేరుకే విశ్వాసిగా ఉన్నాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను, నన్ను క్షమించు, నాలో ఉన్న తప్పు ఇది, లోపం ఇది, బలహీనత ఇది, అవిధేయత ఇది ఒప్పుకో. ప్రభుని బ్రతుకుని జీవితాన్ని మారుస్తాడు. మైకు ద్వారా వింటున్నవారు, దూర ప్రాంతంలో ఉంటున్నవారు, ఈ సభలో ఈ మాటలు వింటున్నవారు, ఈ రాత్రి యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడితే
యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, నేను చెప్పే ఈ మాట ధైర్యంగా మీరున్న చోటున పలకండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ఈ మాట పలకండి, భయపడకుండా పలకండి. నమ్మిన వారు కాదు, నమ్మని వారు, ఈ రాత్రి ప్రభువును నమ్ముకోవాలని ప్రేరేపణ కలిగిన వారు ఈ మాట పలకండి. ఈ మాట పలకండి. యేసు ప్రభువా, పలకండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించండి, నీ రక్తముతో కడిగి నీ బిడ్డగా చేయండి. ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. నమ్మిన వరకు మంచి తీర్మానం, నమ్మని వరకు మంచి తీర్మానం. ఒక చిన్న మాట చెప్తాను. ఈ మాటలు చెప్పిన వారు పైకి చేయి చూపండి, భయపడొద్దు. ఈ మాటలు చెప్పిన వారు పైకి చేయి చూపండి. నేను చెప్పిన మాటలు చెప్పిన వారు పైకి చేయి చూపండి. రైట్, మంచిది. రైట్ తల్లి, రైట్, మంచిది. చేతులు ఎత్తిన వారు, ఈ రాత్రి తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడిన వారు, ఈ కూడికి అయిపోయిన అనంతరం ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాం. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన వారు ప్రతి బలహీనతను ఒప్పుకొని ఆయన మహిమలో ముందుకు సాగండి. మైక్ ద్వారా వింటున్న వారు కూడా ఈ మాటలు పలికి ఉంటే, ప్రభు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే తిరిగి దేవుని సేవకులను కలవండి. లేదు, మేము ఉన్నప్పుడే మాతో కలవండి. ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేసి వదిలిపెడతాం. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ పశ్చిమ గోదావరి డిస్టిక్లో నైనా నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో గత ఉదయము రాత్రి మీరు జరిగించిన కూడికలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు పలికిన వాక్కులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. చేరువచ్చిన ప్రతి బిడ్డ హృదయాలలో నీ ఆత్మదగున కార్యాలు మీరు జరిగించండి. మధ్యాహ్నం కొంతమంది తీర్మానం చేయడానికి సహాయం చేశారు. ఈ రాత్రి కూడా కొంతమందిని నమ్ముకోవడానికి కృప చూపించారు. నమ్మిన వారిని బలపరచండి, నమ్మని వారు నమ్ముకోవడానికి సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయా ప్రాంతాల నుండి, ఆయా ప్రదేశాల నుండి, ఆయా స్థలాల నుండి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మేము ఆశీర్వదిస్తున్నాం. మైక్ ద్వారా కూడా అనేక మంది విన్నారు. వారి హృదయాలలో ఒక సంపూర్ణ నిశ్చయిత కలిగి నీ ఇష్టానుసారంగా జీవించడానికి నీ కృప అనుగ్రహించిన మిమ్మల్ని స్తుతిస్తూ భయపరుస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరలా చెప్తున్నాను, చేతులు ఎత్తిన వారు, యేసు ప్రభు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపణ కలిగిన వారు, ఈ మాటలు పలికిన వారు, ఈ కూడిక అయిపోయిన అనంతరం దైవదాసులు ముగింపు మాటలు చెప్తున్నాగా మీరు ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు.